ఈ సంఘటన లఖింపూర్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఈ సంఘటనకి మన హైదరాబాద్ రాష్ట్రానికి కూడా సంబంధం ఉంది. ఏంటి ఉత్తరప్రదేశ్కి మన రాష్ట్రానికి ఏం సంబంధం అంటారా? ఈ సంఘటన చేసిన వ్యక్తి, ఈ దరిద్ర పని చేసిన వ్యక్తి మన రాష్ట్రంలోనే పనిచేస్తూ ఉన్నాడు. ఇక విషయంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లఖింపూర్కి చెందిన ఆమన్ అనే వ్యక్తి హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను ఒకసారి ఉత్తరప్రదేశ్కి వెళ్ళాడు. తన సొంత రాష్ట్రం కాబట్టి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో అక్కడ 17 సంవత్సరాలు ఒక బాలికను చూసి ఆమెను ప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. అయితే ఆ బాలిక అంగీకరించలేదు. ఒకరోజు ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆ బాలికను అపహరించుకొని హైదరాబాద్కి తీసుకొని వచ్చి తన రూమ్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. 3 రోజులుగా ఆ బాలిక పైన అత్యాచారం చేశాడు ఆ శాడిస్ట్ ఎదవ. ఈ నేపథ్యంలో ఆ బాలిక బుగ్గ పైన అమన్ అనే పేరును కూడా చెక్కాడు. పాపం ఆ బాలిక ఎంత టార్చర్ అనుభవించిందో. అలా 3 రోజుల తర్వాత ఆ దరిద్రుడు బయటికి పోయిన టైం చూసి ఆ పాప పారిపోయి వచ్చి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు పెట్టిన సెక్షన్స్ అన్నీ అత్యాచారానికి సంబంధించిన సెక్షన్స్ ఏమీ లేకుండా కేవలం అపహరణకి సంబంధించిన సెక్షన్స్ మాత్రమే పెట్టారని చెప్పి న్యాయవాది పోలీసులకి తలంటాడు. ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ ఆ అమ్మాయి మాకు అసలు ఈ 3 రోజులు నాపై అత్యాచారం చేశారనే విషయం ఏమీ చెప్పలేదు, కేవలం కిడ్నాప్ చేసి 3 రోజులు వాడి దగ్గర ఉంచుకున్నాడని మాత్రమే చెప్పింది. ఇక ఆ బుగ్గ పైన అమన్ అనే పేరు మాత్రమే రాశాడు అని, అత్యాచారం చేసిన విషయం మాత్రం చెప్పలేదు అని చెప్పి పోలీసులు న్యాయవాదికి చెప్పారు. అయినా కానీ న్యాయవాది పోలీసులనే తిట్టారు. జరిగిన పరిస్థితి ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది కదా, బాధితురాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరెందుకు మెడికల్ టెస్ట్లకు పంపలేదు అని న్యాయమూర్తి పోలీసులకి తలంటారు. ఇక ఆ తర్వాత అమ్మాయిని మెడికల్ టెస్ట్లకు పంపించి అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని ధృవీకరణకు వచ్చి ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అమన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయంలో తప్పు ఎవరిదై ఉండొచ్చు? కావాలని పోలీసులు అమన్ పైన కేసు నమోదు చేయలేదా, లేదా ఆ అమ్మాయి చెప్పలేదా? ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పోలీసులదే తప్పు. ఆందోళనలో ఉన్న అమ్మాయి ఏం చెప్తుంది, ఏం చెప్పట్లేదు అన్నది సరిగ్గా తెలుసుకోవాల్సిన అవసరం పోలీసులకే ఉంది. ఆ అమ్మాయిని బుజ్జగించి కూల్ చేసి అక్కడ జరిగిన సంఘటన ఏంది అనేది పోలీసులు తెలుసుకోవాలి. అది చేయలేదు. అందుకని న్యాయమూర్తి చేతిలో పోలీసులు చివాట్లు పడాల్సి వచ్చింది.